వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ను చంపాలని కుట్ర చేశారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఘర్షణలు ఉద్రిక్తంగా మారి రైతులపై గన్మెన్లు కాల్పులు జరిపితే రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రణాళిక రచించారన్నారు. ఎంపీ మల్లు రవి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రామ్మోహన్ రెడ్డి లగచర్లలో పర్యటించారు. రైతులతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాయని వారి నుంచి వివరాలు సేకరించారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు వెళ్లవద్దని వివరించారు. రాజకీయ మనుగడ కోసం కేటీఆర్, నరేందర్ రెడ్డి, సురేష్ను అడ్డం పెట్టుకుని పథకం ప్రకారం దాడులు చేయించారని ఆరోపించారు. కలెక్టర్ గారిని ఏ విధంగా చేసి చంపడానికే కుట్ర చేశారు. మామూలుగా కాదు, కలెక్టర్ గారిని చంపాలి. చంపితే ఏమైందంటే కలెక్టర్ గారి దగ్గర గన్మెన్ ఉంటాడు. ఆ గన్మెన్ ఏం చేస్తాడు, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే చంపడానికి ప్రయత్నం చేస్తాడో షూట్ చేసేస్తాడు. షూట్ చేయగానే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గిరిజనుల పైన, ఇంకో పేద వర్గాల పైన కలెక్టర్ గవర్నమెంట్ చంపేశాడు అని అల్లకల్లలో సృష్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, ఇంకా పేదవాళ్ళు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద గిరవాలి. గిరిచేసి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రాబోతుంది అక్కడ. అయితే అక్కడ కూడా నష్టం చేయాలి, అదొక కుట్ర. ఎందుకంటే కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి అక్కడ మహారాష్ట్ర వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చెంది ఫామ్ చేసే పరిస్థితి.